మద్యం స్కామ్ ముడుపుల్లో ఎక్కువ భాగం జగన్కే చేరినట్లు తెలిసింది. ప్రతి నెల 50 నుంచి 60 కోట్ల రూపాయల దాకా నిందితులు జగన్కు చేర్చినట్లు సిట్ అధికారులు తేల్చారు. కసిరెడ్డి ఆధ్వర్యంలో మొత్తం 3,500 కోట్ల రూపాయల మద్యం కమిషన్లు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఫైనల్గా ముడుపుల అంతిమ లబ్ధిదారు వైఎస్ జగనే అని సిట్ తేల్చింది. పామరులో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి పేర్ని నానిపై రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల కేసులు నమోదయ్యాయి. హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించినా చుక్కెదురు కావడంతో పేర్ని నాని ప్రస్తుతం అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. జూలై 8న పామరులో మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని రప్పా రప్పా అంటూ కొట్టిన డైలాగులు ఇంకా ఆయన్ను వెంటాడుతూనే ఉన్నాయి. ఓ కళ్యాణ మండపంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రప్పా రప్పా అని చెప్పడం కాదు, రాత్రికి రాత్రి చేసేయాలంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం లేపాయి. ఆయన కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన పేర్ని నానిపై కృష్ణా జిల్లా పామరు పిఎస్లో టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వివిధ పోలీస్ స్టేషన్లలో ఆయనపై కేసులు నమోదయ్యాయి. దీంతో ఆయన ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. పామరు కేసును కొట్టివేయాలంటూ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. అయితే హైకోర్టు పేర్ని నాని విజ్ఞప్తిని తోసిపుచ్చుతూ తదుపరి విచారణను ఈ నెల 22కు వాయిదా వేసింది. అరెస్టు నుంచి ముందస్తు రక్షణ దక్కలేదని కంగుతిన్న పేర్ని నాని సైలెంట్గా అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఈ నెల 22న హైకోర్టు విచారణ తర్వాత పేర్ని నాని వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.